హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది తెలుగు బిగ్ బాస్ గురించి ఒక స్పెషల్ వీడియో అనే చెప్పాలి. అయితే నేను ఇప్పుడు కొన్ని కంటెస్టెంట్స్ పేర్లు చెప్తాను. వాళ్ళందరినీ మళ్ళీ పెట్టి ఒక సీజన్ రన్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చెప్తాను. సో ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ అన్నమాట. నటరాజ్ మాస్టర్ గురించి మనందరికీ తెలుసు కదా. వేరే లెవెల్ అగ్రెషన్ ఉంటుంది నటరాజ్ మాస్టర్ లో. గేమ్ కూడా బాగా ఆడతారు అండ్ పాయింట్స్ కూడా చాలా బాగా ఆర్గ్యూ చేస్తాడనమాట. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి తనీష్ అండ్ ఆ తర్వాత రతిక, మిత్రా శర్మ, శోభా శెట్టి, అమర్దీప్, సోహెల్, సిరి హనుమంతు, శ్రీ సత్య, ప్రిన్స్ యావర్, అమ్మ రాజశేఖర్, శ్రీముఖి, ఇనయ సుల్తానా, రేవంత్, అంబటి అర్జున్, షణ్ముఖ్ జశ్వంత్, సోనియా, యష్మి, విజయ్ సన్నీ. సో ఇక్కడికి మనకి 19 మంది కంటెస్టెంట్స్ అయ్యారు. సో ఒకవేళ వీళ్ళందరితో కలిపి ఒక బిగ్ బాస్ సీజన్ గనక రన్ చేస్తే మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతది. బిగ్ బాస్ కి సంబంధించి ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో రికార్డులను బ్రేక్ చేస్తుంది మన తెలుగు బిగ్ బాస్. ఒకవేళ ఈ కంటెస్టెంట్స్ తో మళ్ళీ బిగ్ బాస్ సీజన్ రన్ చేస్తే మాత్రం, వీళ్ళని పెట్టి షో చేస్తే మాత్రం ఈ కంటెస్టెంట్స్ ఎంత దూరమైనా వెళ్తారు. షోని కూడా ఎంత లేపాలో అంత లేపుతారు అనమాట. ఇక ఆడియన్స్ కి మాత్రం కంటెంట్ పరంగా కొరతే ఉండదు. వీళ్ళందరినీ నేను ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన 19 మందికి కోపం హై రేంజ్ లో ఉంటదన్నమాట. చిన్న మాట అన్నా చాలు రెచ్చిపోయి మాట్లాడతారు, రెచ్చిపోయి ఆడతారు. సో అట్లుంటది 19 మంది కంటెస్టెంట్స్ తో. సో వీళ్ళు వస్తే బాగుంటది అని నా ఒపీనియన్. సో మొత్తానికి మ్యాటర్ అయితే ఇది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీరు ఏమైనా అనుకుంటే కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.